అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే అండి. గురుగారు, వివాహ సమయంలో మనం ప్రింట్ చేయించిన పెళ్లి పత్రికలు ఏదైతే ఉంటాయో శుభలేఖలు, ముందు మనం ఒక అంచనా ప్రకారంగా ఒక లెక్క వేసుకొని ఎక్కువ తక్కువ ఉన్నీలే అన్నట్టుగా కొన్ని ఎక్కువగానే మనం ప్రింట్ చేయిస్తూ ఉంటాం. అలాంటప్పుడు అవన్నీ అయిపోతే ఓకే, మనం పనిచేస్తే, లేదు అంటే కొన్ని మిగిలిపోతాయి, ఎట్లయినా కొన్ని మిగిలిపోతాయి. మరి మిగిలిపోయిన వాటిని మనం అసలు ఏం చేసుకుంటాము? వాటిని ఏదైనా మిగిలిపోతే మళ్ళీ ఉపయోగించుకోవచ్చు, కానీ ఈ శుభలేఖలు మాత్రం ఉపయోగించలేము. మరి వీటిని ఏం చేయాలి? అందులోనూ శుభకార్యము, ఇద్దరి జీవితాలకు సంబంధించింది, తర్వాత ఒక కుటుంబంగా మారపోయేది. ఈ శుభలేఖలు ఏమైనా చేస్తే అక్కడ వాళ్ళ జీవితంలో డిస్టర్బెన్స్ వస్తుందేమో అనే భయం చాలా మందిలో ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సి, ఏం చేయాలి వాటిని? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేయంగ్రియుగం స్మరామి. ఇక్కడ వివాహము అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగాను, అద్భుతమైనటువంటి యోగంగాను, మనిషి జీవితంలో కర్మను అనుభవించేటటువంటి మొట్టమొదటి కారణం ఏంటంటే వివాహ వ్యవస్థ అని అర్థం. వివాహ వ్యవస్థతోనే మనిషి యొక్క కర్మ ప్రారంధం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఇది కర్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకున్నా, లేదా వివాహ వ్యవస్థ ప్రకారంగా చూసుకున్నా, వివాహం అనేటటువంటిది గొప్ప సాంప్రదాయానికి అద్దం పట్టినటువంటిది వివాహ వ్యవస్థ. మీరు అన్నట్టుగా వివాహంలో అనేక వస్తువులు మిగిలిపోతూ ఉంటాయి. ఒక వివాహంలో ఉన్నటువంటి పత్రికలు కావచ్చు, వస్తువులు కావచ్చు, లేదా కొన్నటువంటి ఏదైనా ఆభరణాలు కావచ్చు, లేదంటే వస్త్రాలు కావచ్చు, ఇంకా ఏదైనా కారణం. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే కనుక శుభలేఖ. ఈ శుభలేఖకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇన్విటేషన్ అనేటటువంటిది ఇతరులని మనం ఆహ్వానించడానికి వాడేటటువంటి ఒక పత్రిక. అయితే ఈ శుభలేఖ అనేటటువంటిది చాలా మట్టుకు అందరి వివాహ వ్యవస్థలోనూ శుభలేఖలు మనం ఒకటి అంచనా వేసుకుంటాము. అయితే ఎక్కువనే ఉంటాయి తప్ప తక్కువ అనేటటువంటివి ఉండవు. చాలామంది ఎగ్జాంపుల్ ఒక 500 మందిని పిలుచుకుందామంటే ఒక 500 శుభలేఖలు అని అనుకుంటాము. వాళ్ళు ఏం చేస్తారు? 500 కొట్టారు, తప్పకుండా ఒక 50-100 ఎక్స్ట్రా కొట్టిస్తూనే ఉంటారు. బికాజ్ ఏంటి అని అంటే కనుక కొంతమందికి వెళ్ళలేని పరిస్థితుల్లో శుభలేఖలు అలాగే మిగిలిపోతూ ఉంటాయి. అయితే వివాహ వ్యవస్థలో శుభలేఖలు మిగలడం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయమే. కానీ మిగిలినటువంటి వాటిని ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు. బికాజ్ ఏంటంటే పోనీ పడేద్దామా అని అంటే అవి చెత్త కుప్పలో పడేస్తే వేరే రకంగా ఉంటుంది, లేదా ఇంకా వేరే రకంగా దాచుకుందామంటే అన్ని శుభలేఖలు ఎవరు దాచుకోలేరు. అలాంటి సమయంలోనే శుభలేఖలు అనేటటువంటి మ్యాక్సిమంగా ఏంటి అని అంటే కనుక పెళ్లి సమయంలో మనం ఏదైతే వివాహ వ్యవస్థలో చేస్తామో అప్పుడు పెళ్లి సమయంలో ఈ తలంబ్రాల గుల్లలు ఉంటాయి కదా, మిగిలిపోయిన పత్రికలన్నీ, అంటే అప్పుడు పూర్వకాలంలో ఈ పద్ధతి ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇది పూర్వ పద్ధతిలో మనకు వివాహ వ్యవస్థ, వివాహ చంద్రిక అనేటటువంటి గ్రంథంలో కొన్ని తాత్పర్యాల ఆధారంగా కనుక చూసుకుంటే అందులో అంటే మిగిలినటువంటి వస్తువులు, పత్రికలు కావచ్చు, లేదు ఇతరితర వస్తువులు కావచ్చు, ఇంకా ఏదైనా పూజకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అవన్నీ మిగిలిపోతేనట ఏదైతే తలంబ్రాల యొక్క గుల్ల ఉంటుందో, అంటే ఆ తలంబ్రాలు వేసేటటువంటి ఒక పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రలో ఆ తలంబ్రాలు అయిపోయిన తర్వాత ఈ పత్రికలన్నీ కూడా, పత్రికలు కావచ్చు, ఇంకా ఏదైనా మిగిలిపోయినటువంటి వస్తువులు కావచ్చు, ఏవైనా కానీ ఆ గుల్లలో పెట్టేసేసి మ్యాక్సిమం వాటిని ఏం చేయాలి అంటే, అయితే ఆ పెళ్లి సమయంలోనే పెళ్ళి కానటువంటి వారు ఉంటారు కదా, వాళ్లకు ఆ గుళ్ళతో సహా పత్రికలతో సహా ఇచ్చేటటువంటి సాంప్రదాయాన్ని పెట్టుకునేటటువంటి వారు. అలాగే వివాహ వ్యవస్థలో మనం నాగవల్లి అని చెప్పి చేస్తూ ఉంటాము. 5 కలశాలను పెట్టి దారం చుట్టే నాగవల్లి అని చెప్తూ ఉంటాము. అది నాగపూజ అని అర్థము. అయితే ఎవరికైతే సంతానం కాలేదో ఆ సంతానం కానటువంటి వారికి నాగవల్లితో చేసినటువంటి సూత్రం ఉంటుంది, అంటే దారం ఉంటుంది. ఎవరికైతే సంతానం కాలేదో ఆ దారాన్ని వాళ్ళకు చుట్టేటటువంటి వారు. ఇలా ఏవైతే వివాహ వ్యవస్థలో జరిగేటటువంటి అనేక సాంప్రదాయాలు ఉన్నాయో అవి చాలా మట్టుకు మన సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేటటువంటిది, అలాగే ఆధ్యాత్మిక వ్యవస్థను ప్రోత్సహించేటటువంటి విషయాలు మన వివాహ వ్యవస్థలో చాలా ఉన్నాయి. అలాగే మిగిలిపోయినటువంటి వాటిని మనం చాలా మట్టుకు ఎవరికైతే వివాహం కాలేదో ఆ పత్రికలన్నీ కూడా కన్నె పిల్లలు గనక వాళ్ళకి ఇస్తే గనక వాళ్ళకి వివాహం అవుతుంది అని ఒక ప్రాచుర్యంలో ఉంది. అది ఇప్పుడు ఎవరు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ అలా ఉండేటటువంటి వ్యవహారాలు చాలా మట్టుకు ఉన్నాయి.
కొంతమంది ఏం చేస్తారు అని అంటే కనుక పారే నీటిలో వదిలివేయడము, లేదా దేవాలయంలో అప్పచెప్పేయడము. ఎందుకంటే కనీసం దేవాలయంలో ప్రసాదం పెట్టడానికైనా ఉపయోగపడుతుందేమో అనేటటువంటి సందర్భాల్లో కొంతమంది చేస్తుంటారు. కొంతమంది నదీ తీరంలో ఒడ్డులో కొంతమంది పారేస్తూ ఉంటారు. ఎవరి వ్యవహార శైలిని బట్టి వాళ్ళు చేసేస్తూ ఉంటారు. కాకపోతే వివాహ వ్యవస్థలు ఏంటంటే పత్రికలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏదైతే మనం పత్రికలు తీసుకోవడము ఇవ్వడము ఏదైతే ఉంటుందో అది మిగిలిపోయినటువంటి పత్రికలు మాత్రం దానం చేయాలి అని శాస్త్రం. లేదా గోదావరి తీరంలో పారివేయాలి, లేదా అంటే దేవాలయంలో ఇచ్చేయాలి అనేటటువంటి శాస్త్ర ప్రతీకగా పెట్టారు. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో చాలామంది ఏం చేస్తున్నారంటే పత్రికల్ని కూడా వాళ్ళకు వేసిన పూలదండలను కూడా చాలామంది మెమోరీస్గా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చేసి పెట్టుకుంటూ ఉన్నారు. ఒకటంటే పెట్టుకుంటాము, ఒక 50 100 మిగిలాయి అనుకోండి, దాన్ని పెట్టుకోలేకపోతాం. కొంతమంది ఏం చేస్తారు అంటే అలాగే ఆ పత్రికలన్నీ కూడా మూట కట్టేసి లేదా ఎర్రబట్టలు కట్టేసి పైన పాడేసేటటువంటి పద్ధతి ఇప్పటికీ కూడా. అంటే మా నాన్నగారి పత్రిక మొన్న ఇల్లు క్లీన్ చేసేటప్పుడు దాదాపుగా 1967లోనో ఎప్పుడు పెళ్ళైనట్టు పత్రిక ఇప్పుడు దొరికింది. అంటే అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కట్టేశారు, అది మొత్తం చెదలు పట్టుకుపోయింది అనుకోండి. కానీ అలా అంటే ఆ పాత కాలంలో ఉన్నటువంటివన్నీ కూడా మా తాతగారు చదువుకున్నటువంటి గ్రంథాలు కూడా ఇప్పుడు అంటే ఆ లిపి కూడా అర్థం కానటువంటి, అంటే ఆ పేపర్ ముట్టుకుంటే ఇలా విరిగిపోతుంది అంత ఇది. అంటే అవి చాలా పురాతనమైనటువంటి గ్రంథాలు. అయితే మా తాతగారు పురాణ పద్ధతులు అనేటటువంటి కాలానుగుణంగా మారుతాయి. ఆ పద్ధతులు ఇప్పుడు చెప్పావంటే నిన్ను వెలివాళ్ళ చూస్తారు. కాబట్టి పురాణ పద్ధతులు నువ్వు చెప్పడం మానేవేసేయి. ఎందుకు అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అన్నారు, కానీ ఎప్పటికైనా ఆ ఓల్డే మనల్ని కాపాడుతుందని చాలామంది అన్నారు. ఇప్పుడు గతంలో మనము తినడానికి చాలా కష్టపడాము, ఇప్పుడు తిన్నది అరిగించుకోవడానికి కష్టపడుతున్నాము. అలాంటి పద్ధతులు వచ్చేసాయి. అంటే వాస్తవానికి ఏంటంటే ఎప్పటికైనా కూడా పాతతర పద్ధతులు మనిషిని ఎన్నో రకాలుగా ప్రయోజనం కారకుండా చేస్తాయి తప్ప అవి వెనక్కి లాగేవి. అందుకే ఏదైనా కాలానుగుణంగా మారుతూ చెప్పాలంటే, కానీ పూర్వ పద్ధతులు అలా ఉండేటటువంటి. ఇప్పటికి కూడా ఎవరికైనా పెళ్లి పత్రికలు మిగిలిపోతే గనక గోదావరిలో నిమజ్జనం చేసేయడం తప్ప దానికి వేరే ఆప్షన్ లేదు. మనము మామూలుగా కాల పెట్టడం అనేది చేయలేము. లేదు ఎక్కడికైనా చెత్త కుప్పలో పారేద్దామంటే మనసు ఒప్పదు. కాబట్టి అందుకే నదీ తీరంలో కానీ లేదా నదిలో కానీ నిమజ్జనం చేసడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అండి. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.